మీకు రోడ్ ట్రిప్ అంటే ఇష్టమా, అది కూడా బైక్ మీద? అయితే మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. ఈ వీడియోలో మలేషియా మొత్తం రోడ్ ట్రిప్ చేద్దాం, అది కూడా ఈ బండి మీద. లెట్స్ గో. హలో చితాస్, ఏంటి మూమెంట్? రోడ్ ట్రిప్ చేయాలంటే బండి కావాలిగా. ఇదే మన బండి. ఈ బండి మీదే నేను ఇప్పుడు మలేషియా మొత్తం తిరగబోతున్నాను. మన ఇండియన్స్కి ఇక్కడ బండి రెంట్ తీసుకోవడం అంటే పెద్ద టాస్క్. ఎందుకంటే మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఈ బండి రెంట్కి ఇవ్వరు, అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఇవ్వరు. వాటితో పాటు ఇంకొక డాక్యుమెంట్ కావాలి. ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఇదే ఆ డాక్యుమెంట్, ఐడిపి అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. ఈ ఐడిపి అప్లై చేయడం పిచ్చ ఈజీ. చాలా వెబ్సైట్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మన లైసెన్స్ అప్లోడ్ చేస్తే 2500 అలా ఛార్జ్ చేస్తారు. అప్పుడు మనకి ఐడిపి డాక్యుమెంట్ మన మెయిల్కి పంపుతారు, లేకపోతే ఫిజికల్ కాపీ కావాలంటే ఫిజికల్ కాపీ కూడా పంపుతారు. నేను లాస్ట్ ఇయర్ శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ బండి రెంట్ తీసుకుంటాకి ఈ ప్రాసెస్ అంతా చేశాను. సో లాస్ట్ ఇయర్ నేను ఈ ఐడిపి అప్లై చేసి ఉంచాను, అది ఇప్పుడు యూజ్ అయ్యింది. మలేషియాలో బైక్ రెంట్స్ చాలా కాస్ట్లీ. ఇది నాకు పర్ డే 1000 పడింది. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బైక్స్ ఉంటాయి. ఒకటి స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పి. స్మాల్ అంటే 110 cc, అండ్ మీడియం అంటే 125 to 150 cc, అండ్ లార్జ్ అంటే 150 above cc అనమాట. సో ఇది 125 cc, ఇది మీడియం కేటగిరీ కింద వచ్చింది అనమాట. నేను ఇక్కడ మూఆయ్ అని చెప్పి ఒక బైక్ రెంటల్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ దగ్గర ఈ బైక్ రెంట్ తీసుకున్నాను. ఈ లాస్ట్ 4 days గా నేను కోలాలంపూర్లో మాక్సిమం అన్ని రెంటల్స్ ని ట్యాప్ చేశాను. వీళ్ళు మాత్రమే కరెక్ట్ ప్రైజింగ్, కరెక్ట్ డీల్ ఇచ్చారు. అండ్ వీళ్ళ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే, నాకు నేను వచ్చిన తర్వాత 4-5 బైకులు చూపించారు, టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోమన్నారు. దాంట్లో నచ్చిన బైక్ నేను తీసుకున్నాను. ఎప్పుడైనా బైక్ కానీ కార్ కానీ రెంటల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే బండి మొత్తాన్ని 360 degrees వీడియో తీయాలి. మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు బండి సేమ్ కండిషన్ లో ఉండాలని చెప్తారు. ఆ వీడియో మన ప్రూఫ్ అనమాట. ఈ బండికి 300 ringgits డిపాజిట్ ఇచ్చాను, అంటే మన కరెన్సీలో 7267 రూపీస్. మళ్ళీ బండి తీసుకొచ్చి సేమ్ కండిషన్ లో ఇచ్చేస్తే ఆ డబ్బులు మొత్తం మనకి వెనక్కి ఇచ్చేస్తారనమాట. వీళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీకు బండి కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదేమి పెద్ద రెంటల్ కంపెనీ ఏం కాదు, జస్ట్ ఒక లేడీ రన్ చేస్తుంది. ఈ బైక్ కంపెనీ ఓనర్ మిస్ నాదిన్. నమస్తే, బాగున్నారా? షీ స్పీకింగ్ తెలుగు. నైస్. సో ఈవిడే అనమాట ఈ బైక్ కంపెనీ ఓనరు. చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు అండ్ చాలా తక్కువ ప్రైస్కి బైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ టూ. ఓకే, బాయ్. ఇంకా మనం రోడ్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఎలాంటి ప్లానింగ్ లేదు, జస్ట్ ప్యూర్ గో విత్ ద ఫ్లో. నేను ఇక్కడ నుండి కెమెరూన్ హైలాండ్స్ అనే ప్లేస్ వెళ్దాం అనుకున్నాను. అక్కడ రూమ్ బుక్ చేయలేదు, ఏమీ లేదు. అక్కడ రీచ్ అయినాక ఫిగర్ అవుట్ చేద్దాం. ఫైనల్గా రోడ్ ఎక్కేసాం. టైము 2:54 అవుతుంది. ఇక్కడ నుండి 3.5 hours పైనే పట్టింది. ఎంతైనా బండి చేతిలో ఉంటే ఆ ఫ్రీడమే వేరు. అండ్ ఈ మలేషియా రోడ్ల మీద తోలుతుంటే ఏం కొత్తగా లేదు, సేమ్ మన ఇండియాలో తోలినట్టే ఉంది. ఎందుకంటే ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగే, కాకపోతే కార్లు ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ముందు చూడండి, కారు భలే ఉంది. ఈ ఫోన్ మౌంట్ తెగ ఊగిపోతుంది, ఎక్కడ పడిపోద్ది అని భయం వేస్తుంది, కానీ స్ట్రాంగ్గానే ఉందిలే. ఇక్కడ రోడ్డు మీద బోర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, వెంటనే తప్పిపోతాం. కాకపోతే దుబాయ్లో తోలిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో బోర్డ్స్ చదవడం కానీ లేకపోతే ఆ రూట్లో వెళ్ళడం కానీ సేమ్ దుబాయ్లో రోడ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ, కాకపోతే ఇండియన్ డ్రైవింగ్ స్టైల్. ఈ మధ్యలో ఇండి వెళ్ళిపోవచ్చా లేదా మనకేం తెలియట్లేదే. ఆ ముందు బైకోడు ఒక ఆయన ఈ మధ్యలో ఇండి వెళ్ళిపోతున్నాడు, మనం కూడా వెళ్ళిపోతాం. ఓ, అందరూ మధ్యలో ఇండి వెళ్తున్నారు, ఇంకే మనం దూసుకెళ్దాం. ఈ మాత్రం చనివిస్తే చాలు, రఫ్ ఆడిస్తాం బండిని. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దాటకూడదు, చాలా పెద్ద ఫైన్లు వేస్తారంట. సో అది కూడా ముందే చెప్పి పంపించారు. పైన బోర్డ్స్ మీద ఉన్న పేరుకి ఇక్కడ మ్యాప్లో చూపించే పేరుకి అసలు సంబంధాలు ఏం లేవు. మామూలుగానే అది మనకు అర్థం కాదు, కరెక్ట్గా వెళ్తున్నామా లేదా. సక్సెస్ఫుల్గా రూట్ తప్పిపోయాం అనుకున్నా, కానీ కరెక్ట్ రూట్లోనే ఉన్నాం. పెద్ద టర్నాల్ వచ్చింది ఇప్పుడే. వీళ్ళ రోడ్ సిస్టమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అంతే. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, ట్రాఫిక్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, లైన్స్ ఊరికే చేంజ్ అవ్వట్లేదు, బాగుంది. నాకెందుకు అసలు డిఫరెంట్ ఏమనిపించలేదు, ఏదో కొత్త కంట్రీలో బండి తోలుతున్నట్టే లేదు. రోడ్స్ అన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి, దారులు ఊరికే తెలుస్తున్నాయి, అంత డిఫికల్ట్గా ఏమీ లేదు. ఇక్కడ ఒక టోల్ గేట్ దగ్గరికి వచ్చాం.
సేమ్ మన ఇండియా లాగా బైక్స్కి పక్క నుండి దారి ఉంది. లారీలు, కార్లు అన్నీ రైట్ సైడ్ నుండి టోల్ గేట్లో రావాలి, బైక్స్కి ఫ్రీ. సో నేను కార్ తీసుకోపోవడానికి మెయిన్ కారణం అదే. ఇప్పుడు ఇది మనకి 1000 రూపాయలు పడింది కదా పర్ డే. అదే కార్ అయితే 1500, 1400కి అలా వస్తుందన్నమాట. సో తీసుకుందాం అనిపించింది. కానీ ఒకటి ఫస్ట్ మైలేజ్ విషయం, రెండోది ఈ టోల్ గేట్స్కి చాలా ఎక్కువ అయిపోద్ది ఇక్కడ. అందుకని బండి తీసుకున్నా. అండ్ నాకు కార్ కంటే కూడా బండి మీద ఇలా తిరగడమే చాలా ఇష్టం. మీరేది ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు ఇంకా 130 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్డు, ఎటు తిరగక్కర్లేదు. మ్యాప్ ఆఫ్ చేసా, ఇంకా అలా రోడ్డు చూసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇప్పుడే ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఒక ట్రక్, కారు గుద్దుకున్నాయి. ఆ ట్రక్ అయితే పక్కకు పడిపోయింది కూడా. చాలా హై స్పీడ్ రోడ్డు ఇది. దీంట్లో ఉన్నాయన్నీ పడిపోయినాయి. ఇది 110 స్పీడ్ రోడ్డు అండ్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. టైం 5:18 అయింది. దగ్గర 2 hours నుండి డ్రైవ్ చేస్తున్నా. 2 hours రోడ్డు సేమ్ ఒకేలా ఉంది. మనకి మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, ఏవో ఒకటి ఉంటాయి కదా. వీళ్ళకి మధ్యలో పెట్రోల్ బంక్ తప్పితే ఇంకా ఏమీ లేవు. రోడ్డుకి ఇటు సైడ్ ఒక కొండలాగా ఉంది, అటు సైడ్ ఒక కొండలాగా ఉంది. ఆ మధ్యలో రోడ్డు వెళ్తుంది. ఇటు సైడ్ పెద్ద అడవి, అటు సైడ్ పెద్ద అడవి. స్ట్రైట్ రోడ్డు, ఒకటే స్ట్రైట్. టర్నింగ్స్, బెండ్లు ఏమీ లేవు. దగ్గర 120 కిలోమీటర్స్ వచ్చా. 120 కిలోమీటర్స్ రోడ్డు ఇలాగే ఉంది. ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేస్తే అసలు అలుపు అనిపించదు. 2 hours 120 కిలోమీటర్స్ వచ్చేసా. పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చా. ఇక్కడ పెట్రోల్ కొట్టే వాళ్ళు ఉండరు, మనమే కొట్టుకోవాలి. నా జీవితంలో ఫస్ట్ టైం నేను పెట్రోల్ కొట్టుకోవడం. ఇక్కడ 2 types ఆఫ్ ఫ్యూల్ ఉంది. ఒకటేమో నార్మల్ E95, ఒకటేమో రేసింగ్ అంట V పవర్ అని ఉంది. ఇది మనం ఫిల్ చేసుకోవాల్సింది. దీని ప్రైస్ 3.87 రింగెట్స్ ఉంది. అంటే మన కరెన్సీలో 93 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ, హౌ టు యూజ్ దిస్ వన్? ఫస్ట్ టైం కదా యూజ్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. తెలుగా మీరు? మీరు తెలుగా? ఆహా, అన్న కూడా తెలుగంట. ఫస్ట్ టైం ఐఎమ్ రికార్డింగ్ వీడియో. మీ పేరు? పరమేశ్వరరావు. మీరు తమిళనాడు నుండా? మీరు ఇక్కడ లోకలా? ఓకే, మలేషియాలో ఉంటున్నారు. ఓకే ఓకే. ఎలా కొట్టాలన్నా అవి? ఎంత ట్యాప్ చేయాలో తెలియదు. దీంట్లో ఎంత పట్టిందో తెలియదు నాకు. 10 పెట్టండి. 10 అంటే 3 లీటర్ సంథింగ్ కదా. సో ఇది నార్మల్ డెబిట్ కార్డు. దీన్ని ట్యాప్ చేస్తున్నా. డిక్లైన్. డబ్బులు అక్కడికి వెళ్ళి డబ్బులు కట్ట రావాలా? ఓకే. 13 పంపు 13 నెంబర్ చెప్పాలా? ఓకే ఓకే. 13 ఎల్లో ఆయన అక్కడ చెప్తే లోపలికి వెళ్ళా. ఈ విండో దగ్గర ఉందా? ఓకే ఓకే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, షెల్ రిస్ట్రిక్టెడ్ అని చెప్పి. అంటే ఈ పెట్రోల్ బంపు నా కార్డుని రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో అన్న ఏం చెప్పాడంటే అక్కడికి వెళ్తే క్యాష్ కట్టొచ్చంట. సో అక్కడికి వెళ్ళి ట్రై చేసి వద్దాం. పంప్ 13 ఎల్లో 10 రింగెట్స్. యా, డబ్బులు కట్టేసి వస్తున్నా బయటికి. ఇప్పుడు వెళ్ళి కొడదాం. కార్డు ఎందుకు డిక్లైన్ అవుతుందో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు దాకా ఎక్కడ క్యాష్ విత్డ్రా చేసినా, ఎక్కడ ట్యాప్ చేసినా డిక్లైన్ అవ్వలేదు. ఫస్ట్ టైం డిక్లైన్ అవుతుంది. మళ్ళీ డబ్బులు ఉన్నాయా లేవని కూడా చూశాను. డబ్బులు కూడా ఉన్నాయి. ఒకవేళ కార్డు మాత్రమే నమ్ముకుని వస్తే మాత్రం అస్సాం అయిపోయేవాళ్ళం. వస్తుంది సక్సెస్. ఇంకా బయలుదేరదాం. టైం అయిపోతుంది. 5:48 అయింది. ఇంకా ఇక్కడ నుండి 1.5 hours చూపిస్తుంది. ఇప్పుడే ఆ ప్రాపర్ 4 lane హైవేలో ఉండి సింగిల్ లైన్ పక్కా పల్లెటూరు రోడ్లోకి వచ్చాను. ఈ మూమెంటే మనకు కావాలి. భలే ఉన్నాయి సింగిల్ లైన్ రోడ్లు, పల్లెటూర్లు, బెస్ట్ కాంబినేషన్. చాలా బాగున్నాయి రోడ్లు మాత్రం. ఇక్కడ చిన్న రోడ్లైనా అడవి మధ్యలో ఉండి వెళ్తున్నాయి. కానీ ఎక్కడ చూసినా రోడ్డు పక్కనంతా డెన్స్ ఫారెస్ట్, మొత్తం చెట్లే, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. లాస్ట్ 4 days కోలాలంపూర్లో ఆ ట్రాఫిక్లో పర్లేదు, అది కూడా బాగుంది. కానీ బట్ నాకు ఇది బాగా నచ్చింది. వెళ్ళే దారి మధ్యలో మొత్తం ఘాట్ రోడ్డే. కొంచెం ముందుకు రాగానే ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది, చాలా బాగుంది. అక్కడ నుండి ఇలా వచ్చి రోడ్డు కింద నుండి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. మంచి ప్రశాంతంగా ఉంది.
చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ చూడండి, మొత్తం చెట్లే, డీప్ ఫారెస్ట్, దాని మధ్యలో రోడ్డు, దాని పక్కనే వాటర్ ఫాల్. జస్ట్ 3 hours అయింది సిటీ నుంచి స్టార్ట్ అయ్యి, అప్పుడే ఇంత మంచి సీనరీ. టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోయింది. మొత్తం చుట్టూ అడవిలే కదా, అది కాక కొండ పైకి వెళ్తున్నాం. సో బాగా చల్లగా అయిపోయింది. టైం 7:04 అయింది. కరెక్ట్గా ఇంకో 30 minutesలో వెళ్ళిపోతాం. జస్ట్ 22 kilometers ఉంది అంతే. ఘాట్ రోడ్స్లో తోలడం మాత్రం ఫుల్ ఫన్. ఒక పక్కన బాగా మబ్బులన్నీ పట్టేస్తున్నాయి. నైట్కి పిచ్చ వర్షం పడిద్ది అనుకుంటా. తొందరగా వెళ్ళి రూమ్ సెట్ చేయాలి. ఇక్కడ 7 అయినా కానీ సన్సెట్ అవ్వట్లేదు. స్లోగా 7:45 కానీ 8కి కానీ ఆ టైంలో అవుతుంది. చాలా లేట్గా అవుతుంది సన్సెట్ వెళ్ళి. ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ విలేజ్ తగిలింది. ఆ విలేజ్లో ఇక్కడ చూడండి మురుగన్ టెంపుల్ ఉంది. ఇంత చిన్న విలేజ్లో కూడా హిందూ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ విలేజ్ చూస్తాకుంది అబ్బా. ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ ఇలా తిరగగానే విలేజ్ అంతా కళ్ళ ముందు అలా కనిపించింది. చూస్తాకి సూపర్గా ఉంది. బ్యూటీ అంతా ఇలాంటి చిన్న చిన్న పల్లెటూరులోనే ఉంటుంది. అసలు ఏమన్నా ఉందా, ఇది మంచి పీస్ఫుల్ పల్లెటూరు. అన్ని కొండలు ఉన్నాయి కదా, వాటి పైన అంతా పెద్ద పెద్ద గూడౌన్స్ లాగా ఉన్నాయి. అవేంటో తెలుసా? స్ట్రాబెర్రీ ఫార్మ్స్. ఈ క్లైమేట్లో స్ట్రాబెర్రీస్ బాగా పండుతాయి కాబట్టి ఆ పైన అంతా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చేశారు. ఎన్ని ఉన్నాయో స్ట్రాబెర్రీ ఫార్మ్స్. లైట్గా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆ వెనకాల చూసారా మొత్తం మబ్బులు కమ్మేసినాయి. ఒక్క 10 నిమిషాలు ఆగితే వర్షం, మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత దబ్బిడి కొట్టినా మనకేం పని లేదు. కరెక్ట్గా మ్యాప్స్లో 12 minutes చూపిస్తుంది. ఇంకా 6.9 kilometers. క్లైమేట్ ఎంత బాగుందంటే చెప్పలేని మాటల్లో. చిన్న తుప్పర, ఫుల్గా చలేస్తుంది. వర్షం పెద్దది అయిపోయింది. జస్ట్ 3 kilometers, 6 minutes. లాస్ట్కి వచ్చిన తర్వాత వర్షం పెద్దది అయిపోతుంది. చలి బీపచ్చంగా పెరిగిపోయింది. వణుకు వస్తుంది. ఫైనల్లీ రీచ్ అయిపోయా. కొంచెం తడిసాను, కొంచెం కాదు బాగానే తడిసిపోయాను. ఇక్కడ వరకు మొత్తం తడిసిపోయింది. అండ్ ఇప్పుడు వర్షం ఇంకా పెద్దది అయిపోయింది చూడండి. మామూలుగా పడట్లేదు. ఇప్పుడు టైము 7:45 అయింది. ఇప్పుడు రూమ్ సెట్ చేయాలి. అది పెద్ద టాస్క్. సో ఆన్లైన్లో ఉన్న యాప్స్ అన్నీ చెక్ చేశాను. booking.com, అగోడా, మెక్మేట్రిప్ అన్నీ చెక్ చేసిన తర్వాత అగోడాలో ఒక మంచి డీల్ దొరికింది. 14.98కి ఒక రూమ్ బుక్ చేశాను. సో అంటే 15 ringgits అనుకోండి, అంటే మన కరెన్సీలో 363 rupees. నేను బుక్ చేసింది రెస్ట్ అండ్ గో హోటల్. అది మంచి డీల్ వచ్చిందని చెప్పి అది బుక్ చేశాను. ఇక్కడికి వచ్చి చూస్తే కనీసం ఆ నేమ్ కూడా కనిపించలేదు. ఇక్కడ ఎవరిని అడిగినా, ఈ షాపుల్లో ఎవరిని అడిగినా కనీసం ఆ నేమ్ కూడా తెలియదు, ఆ హోటల్ ఏంటో తెలియదు అంటున్నారు. కాల్ చేద్దామంటే వాళ్ళ నెంబర్ లేదు, ఏమీ లేదు. 1/2 hour నుండి మొత్తం అటు ఇటు తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఫార్మసీ దగ్గర అడిగితే ఈ చిన్నగా దాని పక్కనే ఒక డోర్ ఉంది, ఆ డోర్లోకి వెళ్ళమన్నాడు. సరే అని చెప్పి స్లోగా ఈ డోర్ లోపలికి వెళ్తే ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇది ఇక్కడ క్యూల్ వ్యూ అని ఒకటి ఉంది చూసారా, ఇది అసలు హోటల్ పేరు. వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో రెస్ట్ అండ్ గో అని చెప్పి ఇంకొక నేమ్తో 2 హోటల్ లాగా ఓపెన్ చేశారు సేమ్ని. సో నేను అది బుక్ చేశాను. దానికి పేరు కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు 2nd floorలో రూమ్ ఇచ్చారు. పైకి వస్తే ఇలా ఉన్నాయి. ఇది రూమ్. పర్లేదు, బాగానే ఉంది. మనకి మాత్రం ఇంకేం కావాలి? జస్ట్ 363 రూపీస్కి నైట్ పడుకుంటాకుంటే చాలు కదా. మంచిగా బెడ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, అండ్ ఈ పక్కన చిన్నగా బాల్కనీ కూడా ఇచ్చాడు. అది బాల్కనీ ఏం కాదు, చిన్న కిటికీ లాంటిది ఉంది. సో మంచి గాలి వస్తుంది ఓపెన్ చేస్తే. బయట చాలా చల్లగా ఉంది కదా. అండ్ ఈ ప్లేసెస్లో ఏసీతో పనే లేదు, ఏసీ అక్కర్లేదు. ఈ కిటికీ ఓపెన్ చేసి పడుకుంటే రాత్రికి చలికి చచ్చిపోతాం. ఇప్పుడే మళ్ళీ బయటకు వచ్చా. ఇది నా హోటల్. అండ్ ఇదంతా సిటీ సెంటర్.
అంత పెద్ద సిటీ ఏం కాదులే కానీ చాలా చిన్న విలేజ్ టైప్ అనమాట. చాలా కూల్ కామ్ వైబ్ ఉంటుంది ఇక్కడ. జస్ట్ అలా ఒక చిన్న రౌండ్ వేస్తే ఈ సెంటర్ మొత్తం 2 minutesలో నడిచేయచ్చు. ఇలా ఒక రోడ్డు, మళ్ళీ దీని పక్కనే ఇంకొక రోడ్డు ఉంది. మంచి ఫుడ్ తింటాకి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడంతా చాలా ఖాళీగా ఉంది. జనాలు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9 అయింది అంతే. అస్సలు ఎవ్వరూ కనిపించలేదు రోడ్ల మీద. ఇక్కడ బర్గర్స్ చేస్తున్నారు, చిన్న స్టాల్ పెట్టుకున్నారు. ఇటు పక్కనైతే హోటల్ మూసేస్తున్నారు అప్పుడే. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక రోడ్డు అన్నా కదా, అది ఈ రోడ్డే. ఈ రెస్టారెంట్స్లోకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఏమన్నా మంచిగా కనిపిస్తే తిందాం, లేకపోతే కొత్త రెస్టారెంట్స్ వెతుక్కుందాం. టైం ఉంది అలాగో. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఫ్రైడ్ రైసే ఉందంట. వేరే చోటుకి వెళ్ళి ట్రై చేద్దాం. నాకు తెలిసి లాస్ట్కి అన్నీ తిరిగేసి అదే ఫ్రైడ్ రైస్ తింటా అనుకుంటా నేను. అక్కడ చూసారా పొగలు వస్తున్నాయి, అక్కడికి వెళ్దాం. ఏదో బాగా కాలుస్తున్నారు అనుకుంటా, బార్బిక్యూ లాగా. చికెన్ చికెన్ బీఫ్ అనలా. హౌ మచ్? 1 stick 3 ringgit. ఇక్కడ ఇలా చేస్తున్నారు కానీ ఓన్లీ చీకులు లాంటివి ఉన్నాయన్నమాట. స్టిక్కీ రైస్ ఉందంట. స్టిక్కీ రైస్ దారుణంగా ఉంటుంది. సో చెప్పదు, ఇక వేరే చోటుకి వెళ్ళాలి. ఇక్కడ తిరుగుతుంటే ఈ రెస్టారెంట్ కనిపించింది, చైనీస్ రెస్టారెంట్. దీని పేరు నోన్యా అంట. నోన్యా, మలాయ్, చైనీస్, వెస్ట్రన్ డిషెస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి చైనీస్ డిషెస్ అనమాట. దీంట్లో నోన్యా డిషెస్ సపరేట్, చైనీస్లో ఇదొక రకం. సో ఇక్కడికి రాగానే నాకు ఇది బాగా డిఫరెంట్గా అనిపించింది. నోన్యా ఫ్రైడ్ మీ అంట. ఇక్కడ చూస్తే SD16 ఇక్కడ ఉంది కదా, సేమ్ అది కూడా ఇక్కడ ఉంది. అంటే ఇది ఫ్రైడ్ నూడిల్స్ లాగా ఉంది. సరే అని చెప్పి ఇది చెప్పా, చూద్దాం ఎలా వచ్చిద్దాం. ఇప్పుడే తీసుకొచ్చాడు, వేడిగా పొగలతో. మామూలుగా లేదు చూస్తాకి. స్మెల్ అంతేమో అనిపించట్లేదు, జస్ట్ నూడిల్స్ ఉడకబెట్టిన స్మెల్ వస్తుంది అంతే. అండ్ ఇక్కడ కావాలంటే చాప్ స్టిక్స్ కూడా ఉంటాయి, బట్ మనకు దీంతో తినడం రాదుగా. ఫోర్క్. ఇక్కడ ఒక నిమ్మకాయ ఇచ్చాడు. ఓ, నిమ్మకాయ చాలా చిన్నగా భలే ఉంది. చిన్న ఆరెంజ్లా ఉంది ఇది. దీని మీద వేయాలంట. ఓహో, చిన్నగా ఉన్న రసం మాత్రం భలే వచ్చింది. ట్రై చేద్దాం. పెద్ద ఫ్లేవర్స్ అంతేం తెలియట్లేదు నాకు, చాలా మైల్డ్గా ఉన్నాయి ఫ్లేవర్స్. చికెన్ పీసు ఉడకబెట్టారు అంతే. చికెన్ పీస్ కూడా చప్పగా ఉంది. ప్రాన్ ట్రై చేద్దాం. ఇది కూడా ఉడకబెట్టింది. ప్రాన్ బాగుంది. ప్రాన్ని లైట్గా ఉడకబెట్టినా చాలా మెత్తగా అయిపోద్ది కదా, సో అందుకని చాలా బాగుంది. అండ్ ఇది తోఫు. తోఫు అంటే కొంచెం పన్నీర్ లాగానే ఉంటుంది కానీ డిఫరెంట్. ఫ్రైడ్ టోఫు. ఇది కూడా అంతే. అథెంటిక్ చైనీస్ ట్రై చేద్దామని వచ్చా. మనకి బాగా మసాలాలు తినేసి ఇది చాలా మైల్డ్గా అనిపిస్తుంది. ఇది 10 ringgits, అంటే మన కరెన్సీలో 242 రూపీస్. ఒక చిన్న ప్లేట్ నూడిల్స్కి 242 రూపీస్ చాలా ఎక్కువ. మలేషియాలో 2nd largest పాపులేషన్ చైనీస్. సో ఎక్కువ మంది చైనీస్ ఉంటారు, అందుకే వాళ్ళ చైనీస్ రెస్టారెంట్స్ కానీ వాళ్ళ అథెంటిక్ ఫుడ్ కానీ ఇక్కడ ఎక్కువ దొరికింది అనమాట. ఇప్పుడే తినేసి రూమ్కి వచ్చేసా. బయట మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. టైం 10 అయింది. ఫుల్గా రెస్ట్ తీసుకుని రేపు పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైము 10:50 అవుతుంది. మార్నింగ్ 8కి అలారం పెట్టుకుని లేసాను, కానీ బయట బీపచ్చమైన వర్షం. ఇప్పుడు కూడా వర్షం పడి తగ్గింది. ఇప్పుడే ఇక్కడ కెమెరాన్ టీ వ్యాలీ అని ఉంది, సో ఇక్కడికి వచ్చా. ఇక్కడ 100% హైలాండ్ టీ దొరికిద్దంట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. సో యాక్చువల్గా ఎప్పుడైతే మనం హై ఆల్టిట్యూడ్కి వస్తామో, అంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ 2 పంటలు బాగా పండుతాయి. ఒకటి టీ, మన సైడ్ కూడా కొండలపైన బాగా టీ పండిస్తారు. అండ్ ఇంకోటి బాగా పండేది ఏంటంటే స్ట్రాబెర్రీస్. ఇక్కడ ఆ 2 చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు దాంట్లో బాగా ఫేమస్ అయిన 100% హైలాండ్స్ టీ. హైలాండ్స్ అంటే ఎత్తు ప్రదేశాల్లో పెరిగిన టీ అని చెప్పి. సో ఇక్కడ ఒక కౌంటర్ ఉంది, దీన్ని భారత్ గ్రూప్ రన్ చేసేది అనమాట. సో ఇక్కడ కనిపించేది మొత్తం భారత్ గ్రూప్ టీ ఎస్టేట్స్. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు టీ ట్రై చేద్దాం. ఇవి ఇక్కడ ప్రైజెస్. టీ తారిక్ అనేది ఇక్కడ వీళ్ళ అన్అఫీషియల్ నేషనల్ డ్రింక్ లాగా అనమాట. టీ తారిక్ ఈజ్ మిల్క్ టీ, టీఓ ఈజ్ బ్లాక్ టీ. ఓకే, గివ్ మీ టీ తారిక్. యా, ఓకే.
నిన్న అక్కడ కార్ డిక్లైన్ అయింది కదా, ఇక్కడ ట్రై చేశాను, వర్క్ అవుతుంది. సో ఓన్లీ ఆ షెల్ అనే కంపెనీలో పని చేయట్లేదు అంతే. దిస్ ఇస్ ఫర్ మీ. ఓకే, ఇంత పెద్ద మగ్గులో ఇచ్చారు. బా, స్మెల్ అదర్ కొడుతుంది. చేర్స్. ఇక్కడ రాసుంది కెమెరాన్ వ్యాలీ టీ అని చెప్పి. ఇక్కడ టీలో 2 టైప్స్ ఉంటాయి. టీయో అంటే బ్లాక్ టీ, కంప్లీట్ బ్లాక్ టీ ఇస్తారనమాట, సో డికాషన్ లాగా. అండ్ ఇంకోటి టీ తారెక్ అని ఉంటుంది. టీ తారెక్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. అండ్ 1933 నుండి ఇక్కడ చేస్తున్నారంట. సో ఇది ఆ టీ తారెక్. సో టీ తారెక్ అంటే ఏం లేదు, మన నార్మల్ టీ, మిల్క్ టీ లాగా అనమాట. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. కొంచెం సిమిలర్ మన టీ లాగానే ఉంది, బట్ టీలో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలాంటి ఫ్లేవర్ టీ ఇది 4.5 రింగెట్స్ అంటే మన కరెన్సీలో 108 రూపీస్. ఈ కెమెరూన్ వ్యాలీ టీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఓపెన్ డెస్క్ ఉంది. ఇక్కడ నుండి చూస్తే వెనక మొత్తం ఇవన్నీ టీ ప్లాంటేషన్సే, అవన్నీ వీలయ్యే. ఆ మధ్యలో కనిపిస్తుంది కదా, అది టీ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ పనిన టీతో ఇక్కడ ప్రాసెసింగ్ చేసిన ప్లాంట్లో ఎండి తీసుకొచ్చిన టీతో చేశారు కాబట్టి ఇంత రేటు. ఇక్కడ నుండి చూస్తా టీ తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది. టీకి డబ్బులు కాదు, ఇక్కడ నుంచి చూస్తూ టీ తాగడానికి డబ్బులు ఇచ్చినా తప్పులేదు. ఇది చూస్తుంటే కేరళలో సేమ్ మున్నార్ లాగా ఉంది. మున్నార్ అంటే గుర్తొచ్చింది, నాతో చిన్నప్పటి నుండి పెరిగిన నా ఫ్రెండ్ గాడు ఇది స్టార్ట్ చేశాడు. మా వాడి దగ్గర కేరళకి క్రేజీ ప్రైజెస్ ఉన్నాయి. జస్ట్ డొమెస్టికే కాదు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. గుండంకులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. మార్కెట్లో 4 చోట్ల చెక్ చేయండి, అలాగే మా వాడి దగ్గర కూడా చెక్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ ప్లేస్లో టీ తర్వాత స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చాలా ఫేమస్. అసలు స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఎలా చేస్తారో చూద్దామని ఈ ఫామ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. ఈ కౌంటర్లో ఇలాంటి బాస్కెట్ ఇస్తారు. ఇది 1/2 కిలో 35 రింగెట్స్ అంట. లోపలికి వెళ్ళి 1/2 కిలో మనమే ప్లగ్ చేసుకుని తీసుకుని రావచ్చు. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, డిఫరెంట్గా ఉంది. మనమే కోసుకుని చేసుకోవడం. ఐ కెన్ గో ఫ్రమ్ హియర్. ఓకే, సో లోపలికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ ఉంది సెల్ఫిక్ ఎంట్రన్స్ ఓన్లీ అని చెప్పి వెళ్దాం. వా, నాట్ అలౌడ్ టు ఈట్ ఫ్రూట్ హియర్. ఇక్కడ తినకూడదంట. ఓకే, నిన్న వచ్చే దారిలో చాలా పెద్ద ఫామ్ చూశాను. సో పైన ఇలా వైట్ కలర్లో ప్లాస్టిక్ లాంటిది వేసి ఉంచారు. సో అది సన్లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది కానీ హీట్ రానివ్వట్లేదు. అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీస్ పెరగాలంటే ఇంత చల్లదనం ఉండాలన్నమాట. చాలా పెద్ద ఫామ్ ఇది. మోర్ స్ట్రాబెర్రీస్ అని ఉంది ఇక్కడ. ఓకే, స్ట్రాబెర్రీ ప్లాంటేషన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇలా చిన్న చిన్న పాట్స్ పెట్టి దాంట్లో ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక క్యూట్ స్ట్రాబెర్రీ ఉంది. ఇవి కట్ చేయడానికి ఒక బాస్కెట్, కత్తిరి కూడా ఇచ్చారు. సో దీన్ని మనం బాస్కెట్లో కట్ చేసుకుందాం. యా, మంచి రెడ్ కలర్లో నిగనిగలాడుతుంది. దీన్ని కూడా కోసేద్దాం. అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి, పెద్దది ఎతుకుదాం. దొరికింది. ఇక్కడ ఉన్నాయి పెద్దవి. ఇది బాగా పండింది, దీన్ని కూడా వేసేద్దాం. మంచి క్లైమేట్ ఉంటే ఇంత చిన్న కుండీల్లో కూడా స్ట్రాబెర్రీస్ పెంచవచ్చు. జస్ట్ కొన్ని కోసాను, బయటికి వెళ్ళి తిని టేస్ట్ చేద్దాం. ఇక్కడ చిత్ర గారు అని ఉన్నారు. ఈవిడ చెన్నై నుండి అంట. 40 years నుండి కెమెరాన్ ఐలాండ్స్లోనే ఉంటున్నారంట. ఈవిడ నేను చాలా తక్కువ, ఒక్కనే ఉన్నా కదా, 1/2 కిలో అక్కర్లేదని చెప్పి చాలా తక్కువ కోసుకొచ్చాను. వీటికి డబ్బులు కూడా ఛార్జ్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫ్రెష్గా కోసిన వాటిని ట్రై చేద్దాం. ఇవి నేను ప్లక్ చేసిన స్ట్రాబెర్రీస్. సో టేస్ట్ చేద్దాం. చూస్తుంటేనే ఎంత బాగుంది. నాకు మామూలుగానే స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టం. ట్రై చేద్దాం. బాబ్బా, లోపల చూడండి ఎంత బాగుందో. పిచ్చా స్వీట్ ఉంది, అద్దిరిపోయింది. చిత్ర గారికి థ్యాంక్ యూ. అండ్ ఇది చూడండి, ఇంకా బాగుంది.
ఇక్కడ ఈ ప్లేస్లో చాలా స్ట్రాబెరీస్ పండుతాయి కదా, చాలా స్ట్రాబెరీ ఫార్మ్స్ ఉన్నాయి, చాలా టూరిస్టిక్ అట్రాక్షన్స్తో డబ్బులు ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇది కాసిమణి స్ట్రాబెరీ ఫామ్ 1973 నుండి ఉందంటే ఇక్కడ. చాలా బాగుంది ఈ మాత్రం. చాలా ప్రశాంతమైన కామ్ పీస్ఫుల్గా ఉండే టౌన్ ఇది. ఇక్కడ పెద్దగా చేయడానికి ఏముండదు, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా బతకాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక 2-3 డేస్ ఉంటే మైండ్ అంతా రిలాక్స్ అయిపోద్ది. అది ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్లో. ఈ మలేషియన్ రోడ్ ట్రిప్ నుండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. నెక్స్ట్ 3 మంత్స్లో నేను 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను వీడియోకి పట్టంగానే మీ వరకు వస్తాయి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. తెలుసుగా, హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.